సంతోషం. తెలంగాణ ఆడపడుచు బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తి చేసి తెలంగాణ సంస్కృతిని ప్రపంచంలో నిలబెట్టినటువంటి గొప్ప నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క గారు మరి అక్రమమైనటువంటి కేసులు పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి మరి జైలు పంపి దాదాపు 165 రోజులు ఆడబిడ్డను చిత్రహింసలు పెట్టే రీతిగా జైలు పంపడం ఇలా పూర్తిగా యావత్ సమాజం కూడా అర్థం చేస్తున్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు మరి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. చాలా కేసులు విచారించినప్పుడు అందరూ కూడా మరి సాక్ష్యాలను సమర్పించగా ఈడీ ఇష్టం వచ్చినటువంటి మరి మోడీ గారి ప్రభుత్వంలో పావుగా మాట్లాడుతూ పనిచేస్తూ మరి ఇలా కవితకు జైలు పంపడం జరిగింది. ఎంతమంది చేసినా ఎన్ని కేసులు పెట్టినా సిసోడియా మీద కావచ్చు, కేజ్రీవాల్ మీద కావచ్చు, ఇక్కడ కవిత మీద కావచ్చు, కేవలం స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీని అంచాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ మరి జాతీయ పార్టీగా రూపాంతరం చెందినప్పుడే కుట్రలకు బీజం పడ్డది. కాంగ్రెస్ బీజేపీ సంయుక్తంగా కుట్రలు చేసి మరి కవితకు జైలు పంపింది. ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని రకాల విచారణ చేసి మరి ఆమెను బెయిల్ మీద బయటకు పంపించడం అందరికీ కూడా సంతోషం వేస్తా ఉన్నది. ఏది ఏమైనా సరే ఇప్పటి ఒక పైసా రికవరీ చేయకుండా ఆ కేసు మొత్తం ఫాల్స్ కేసుగా సుప్రీంకోర్టు పరిగణిస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి అక్రమ కేసులు ఈడీలతోటి సిబిఐ దాడులతోటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేరు. తెలంగాణ ఆడపడుచు కావచ్చు, ఇక మిగతా నాయకులను కావచ్చు అదే చిత్తశుద్ధితో పనిచేస్తాం. తెలంగాణ ఏదైతే ప్రతిష్ట ఉన్నదో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతిని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలిని కావచ్చు నిర్మాణం చేస్తూ తెలంగాణ రక్షణ కోసం అంటే తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసం బంగారు తెలంగాణ అయ్యే దిశగా కేసీఆర్ గారి నాయకత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ఇలా మా కవితకు రావడం కొండంత అండ యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తెలంగాణ ప్రజానీకానికి కూడా గొప్ప సంతోషాన్ని ఇస్తున్న వార్త. మేము ఈ సందర్భంగా కవితకు స్వాగతం వ్యక్తం చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వారు మరొకసారి వారి యొక్క నాయకత్వ పటిమతోటి యావత్ సమాజాన్ని జాగృతం చేస్తూ సమాజ హితం కోసం తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తారని తప్పకుండా వారు ద్విగుణీకృత ఉత్సాహంతో వెంటనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి ఈ యొక్క కుట్రలను ఛేదించే దిశగా ఇక ముందు కూడా వారు నిలబడతారని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ మరి మేము ఈరోజు అందరం కూడా ఈరోజు మెదక్ పట్టణ రాందాస్ చౌరస్తా యందు వారి యొక్క బెయిల్ మంజూరు విషయమై స్థానిక నాయకులు అందరం కూడా కలిసి సంతోషం వ్యక్తం చేస్తూ టపాకాయలు బాణసంచా కాల్చడం జరిగింది. తప్పకుండా పూర్తి విచారణలో కూడా కడిగిన ఆనిముత్యం లాగా కవితక్క ఈ కేసు నుంచి బయటపడతారు. ఎక్కడ కూడా ఆధారాలు లేని నిరాధారమైనటువంటి కేసులు నిలబడాయని చెప్పేసి మరోసారి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సుప్రీంకోర్టు రుజువు చేసింది. తప్పకుండా రేపు విచారణ తర్వాత కూడా కవితక్క పూర్తిగా ఆనిముత్యంలా ఈ కేసు బయటపడతారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ కవితక్కకు అపూర్వమైనటువంటి స్వాగతం తెలంగాణ ప్రజానీకం వెల్కమ్ చెప్తుంది సందర్భంగా అని చెప్పి తెలియజేస్తూ జై కవితక్క.